అండ్ రోషన్ గారు ఇజ్జత్ సాంగ్ వచ్చేసి చిరంజీవి గారు లాంచ్ చేశారు. ఎలా అనిపించింది? ఏంటంటే అదొక ప్రౌడ్ మూమెంట్ అనే చెప్పుకోవాలి. అండ్ భుజం తట్టి కూడా ఒక ఆప్యాయమైన పలకరింపు అయితే కనిపించింది. చాలా బాగా పలకరించి రిసీవ్ చేసుకొని లాంచ్ చేసి కీప్ ఇట్ అప్, బాగుండాలి, మంచిగా ఉండాలి ఇలా చెప్పారు. ఎలా అనిపించింది మీకు? చాలా బాగా అనిపించింది అండి. అంటే లైక్ ఆ స్థాయిలో ఉండే వ్యక్తి మా సినిమాని వచ్చి సపోర్ట్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. అండ్ ఆయనకి నచ్చింది అని చెప్పి చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అండ్ డెఫినెట్గా అది మాకు అందరికీ కాన్ఫిడెన్స్ ఒక బూస్ట్ ఇచ్చింది. ఆయనకి నచ్చడం అండ్ ఆయన జెన్యున్గా అరే చాలా బాగుంది, చాలా బాగా చేశారు అందరూ అని చెప్పడం చాలా బాగా అనిపించింది. అండ్ అసలు అది ఒక డ్రీమ్ కమ్ ట్రూ లాగా అనిపించింది ఆయన లాంచ్ చేయడం. సో చాలా బాగా అనిపించింది. రవికాంత్ గారు యాక్షన్ సీన్స్లో కానీ ఎప్పుడైనా చేయగలుగుతాడా లేదా అన్న డౌట్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? రోషన్ విషయంలో చేయగలుగుతాడు లేదని డౌట్ రాలేదు, కానీ ఎలా చేస్తాడనే డౌట్ అయితే ఉండేది. సో ద వెరీ ఫస్ట్ టైం ఒక ఎక్స్ప్లోజివ్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు నాకు తెలీదు ఎలా యాక్ట్ చేస్తాడో. బ్రీఫ్ అంతా ఇచ్చాను, అదంతా ఓకే. బట్ నేను జస్ట్ మానిటర్ ముందు యాక్షన్ చెప్పి వెయిట్ చేస్తున్నా ఏం జరగబోతుందని. అండ్ ఎవ్రీబడి ఆన్ సెట్, కెమెరా అండ్ ద సినిమాటోగ్రాఫర్ వాజ్ హోల్డింగ్ ద కెమెరా షోల్డర్ మీద. దేర్ వాజ్ సైలెన్స్ ఆన్ సెట్. అంటే నేను చూసి బ్లోన్ అవే అయిపోయా. అంటే ఐ వాజంట్ ఎక్స్పెక్టింగ్ దట్ అది ఆ సీన్ అట్లా పర్ఫామ్ చేస్తాడని అయితే అనుకోలేదు నేను. అండ్ ద మూమెంట్ దట్ ఎక్స్ప్లోజన్ హ్యాపెండ్ ఐ వాజ్ లైక్, నాకు ఇది ఎందుకు తెలియదు నాకు ఇన్ని రోజులు అనిపించింది ఫస్ట్ టైం అది చూసినప్పుడు. బట్ ఐ థింక్ చాలా బాగా చేశాడు కొన్ని సీన్లు అయితే. ఎస్పెషలీ కొన్ని సీన్లు ఉన్నాయి ఇప్పుడు చెప్పలేము. బట్ అండ్ యాక్షన్ సీన్స్ గురించి ఏం చెప్తారు? యూ మీన్ ఫైట్ సీన్స్? ఎస్, ఫైట్ సీన్స్ యాక్చువల్లీ బాగా చేశాడండి తను. ఎందుకంటే అది ఎక్కువ స్టంట్ కొరియోగ్రాఫర్స్, తను ఫిజికలీ చాలా డ్రైనింగ్ ఉంటుంది ఫైట్ యాక్షన్ సీక్వెన్సెస్. చాలా బాగా చేశాడు అనిపించింది నాకైతే. అంటే కొంచెం భయం ఉంటుంది కదా ఫస్ట్ టైమర్స్ చేసినప్పుడు, మేబీ వాళ్ళు కోపం వచ్చే సీన్లప్పుడు వేరే హీరోని లిమిటెడ్ చేస్తారా, లేకపోతే ఆల్రెడీ చూసిందే మనం ఎక్కడో చూసినట్టు ఉంటుందా మళ్ళీ. అదంతా కాకుండా I think best part about Roshan and Mansa, they're very original and action sequences especially. You'll see a new masala hero, if I can put it that way. కనిపిస్తుంది. ఆ లుక్లో కూడా డిఫరెంట్ లుక్ ఉంది. ఆ హెయిర్ స్టైల్ కానీ ఆ లుక్ కానీ చాలా డిఫరెంట్గా ఉండింది. అంటే ఇప్పుడు వచ్చే హీరోస్ అంటే నార్మల్గా వచ్చే హీరోస్ లాగా సాఫ్ట్ హెయిర్ స్టైల్ ఇలా కాకుండా కానీ తన లుక్ని తను ప్రజెంట్ చేసుకున్నట్టుగాను అనిపించింది. అండ్ మీ స్లాంగ్ ఏదైతే ఉందో అది అందరూ కూడా తీసేసుకుంటున్నారు. స్లాంగ్ బాగుంది అంటే ఇంతకుముందు కూడా మాట్లాడారు, బట్ ఇంకాస్త దానికి మసాలా యాడ్ చేసేసి మీరు తీసుకున్న స్లాంగ్. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే ఐ లైక్ యువర్ వాయిస్. ఫస్ట్ నేను అనుకున్నాను ఇది మీ వాయిసా, మీకు డబ్బింగ్ చెప్పారా అన్న డౌట్. రియల్లీ నాకు ఆ డౌట్ వచ్చింది. అంటే అంత బోల్డ్గా ఉండింది అని చాలా బాగుంది ఆ వాయిస్ మీది.